దేవుడి ఆలోచన, దేవుడి యొక్క తలంపులను ఏమండి మనుషులు వింటున్నారంటారా, వింటలేదంటారా? ఏమని చెప్పాలి? మనుషులు దేవుడి మాటలు వింటున్నారా, వింటలేదా? అంటే మనిషి యొక్క హృదయంలో రెండు ఆలోచనలు ఉంటాయండి. మనిషి హృదయంలో ఏముంటాయి? రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి తన హృదయంలోనే ఉంది, చెడు కూడా తన యొక్క హృదయంలోనే ఉంది. ఈ రెండు తన హృదయంలో ఉండటం వలన మంచిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, చెడుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనేది ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? దేవుడు ఆలోచించాలా? దేవుడు ఆలోచించాలా? దేవుడు ఆలోచిస్తాడా? దేవుడు ఆలోచిస్తాడా, ఆలోచించడా? దేవుడు ఆలోచిస్తాడు. ఎక్కడ ఉంటాడు అంటే నీ కుడి పక్కన ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ కుడి పక్కన నుంచుని నువ్వు ఎప్పుడు పిలిస్తే, నువ్వు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు నీకు సహాయం చేద్దామని చెప్పి కుడి పక్కన దేవుడు దేవదూతలు ఉంటే, నీ ఎడం పక్కన సాతానుడు నీ పక్కన కాచుకుని ఉంటాడు. సాతానుడు నీ పక్కన కాచుకుని ఉంటాడు. ఎందుకని? నువ్వు బాగుపడితే నాకు ఇష్టం లేదు, నువ్వు బాగుపడితే నాకు ఇష్టం లేదు, నువ్వు నేను నా పనులు నువ్వు చేయకుండా వదిలిపెట్టేసి నువ్వు దేవుడి పని చేస్తే నేను ఊరుకుంటానా అని ఇక్కడ కాచుకుని ఉంటాడు. ఇక్కడ ఆదాము అవ్వ పరిస్థితి కూడా అదే. ఆదాము పరిస్థితి కూడా ఏముంది? అదే. ఆదామును వంగ తీసుకోవాలని చూసింది, ఆదాము వంగలేదు. ఇక్కడ ఎవరు వంగింది? అవ్వ వంగింది. అవ్వ ఎందుకు వంగింది? డబ్బు కోసం వంగిందా? లేకపోతే ఈ లోకంలో ధనధాన్యాల కోసం ఆశపడిందా? దేనికోసం ఆశపడింది? దేనికోసం ఆశపడింది? ఒక పూట ముద్ద కోసం, అంతేగా? ఆ కాయని తింటే మేము దేవతల వల్లే ఉంటాము, మమ్మల్ని అందరూ పొగుడుతారు, మాకంతా మంచిగా జరుగుద్ది, మాకు ఈ లోకంలో తిరగలేదు అని ఒక ఆలోచన, ఒక తలంపులు ఈ యొక్క అవ్వ కలిగి ఉండటం వలన ఏమైంది అంటే దేవుడు మార్గాన్ని విడిచి ఈ యొక్క లోకానికి వెళ్ళిపోయింది. ఈ లోకానికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న ఆశలు, కోరికలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు తన హృదయంలో ఎక్కువగా ఉండటం వలన దేవుడి నామానికి, దేవుడి యొక్క ఆశలు, ఆలోచన, తలంపులకి దూరంగా వెళ్ళిపోవటానికి జరిగింది. ఈ యొక్క ఆదాము వచ్చి దేవుడికి లోబడ్డాడు. దేవుడు అడుగుజాడల్లో నడుస్తున్నాడు, దేవుడు పాదాలు పట్టుకున్నాడు. కానీ ఇక్కడ భార్య మాట విన్నాడు. మరి భార్య మాట వినకపోతే భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేతాయా, రావా? వచ్చేతాయిగా. ఇప్పుడు భర్త మాట భార్య అనాలి, భార్య మాట భర్త వినాలి. భర్త రూటు వేరుగా ఉంది, భార్య రూటు వేరుగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ కుటుంబం నలుగురిలో నవ్వులుగా మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా? ఎలా ఉంటుంది? చెడ్డుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి నా సన్నిధిలో, భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి నా సన్నిధిలో మొర్ర పెట్టిన ఎడల నేను వాళ్ళకి ఉత్తరం ఇస్తాను. అవునా? ఇక్కడ యెషయా గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు? యెషయా 1:2 చూడమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరి మీద తిరగబడి ఉన్నారు? దేవుడి మీదే తిరగబడుతున్నారంట. ఇక్కడ ఎవరి మీద తిరగబడుతున్నారు? అవునా? ఈ రోజున తల్లిదండ్రుల మీద బిడ్డలైన వాళ్ళు ఎలా ఉన్నారు? తండ్రి మాట, తల్లి మాట బిడ్డలు వింటున్నారా? లేదంటే
బిడ్డల మాట తల్లిదండ్రులు వినాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అనేది మనం చాలా గమనించాలి. ఏమా, దేవుడి వాక్యము ఎంతో చక్కగా, ఎంతో తేటగా, ఎంతో అర్థమైనట్లుగా మనతో దేవుడి వాక్యం మాట్లాడుతుంది. కానీ మన యొక్క హృదయము ఎక్కడున్నది అంటే కఠినమైపోయింది, ఒక బండ మారిపోయింది. ఒక ద్రావ పక్క పడ్డ విత్తనం వెళ్ళే మన హృదయము కఠినమైపోవటం వలన ద్రావ పక్క పడ్డ విత్తనము ఏమండి మొలకెత్తుద్దా? ఇప్పుడు ద్రావ పక్కన పడ్డ విత్తనం మొలకెత్తుద్దా? ద్రావ మీద పడ్డ విత్తనం అది మనుషులు తొక్కి బండ మారిపోవటం వలన దాని మీద పడ్డ మొక్క మొలవదు, అవునా? పక్షులు చెతికెళ్ళిపోతాయి. అలాగే దేవుడి యొక్క వాక్యము ఎక్కడ మనం దేవుడి యొక్క వాక్యాన్ని విని 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 మన హృదయము ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. మన హృదయం ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. వాక్యం మన హృదయాల్లోకి ఎక్కటల్లా, వాక్యం మన హృదయాల్లోకి ఎక్కటల్లా. మన యొక్క ఆశలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు దేవుడి పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటున్నాం. కానీ దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళేటప్పటికి మన హృదయం ఏమవుతుందంటే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోవాలా, నువ్వు అక్కడికి వచ్చి వాక్యం వినాలా, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా, దేవుడి యొక్క పాదాలు నువ్వు పట్టుకోవాలా, దేవుడి పాదాలు పట్టుకుంటేనే నీకు మేలు దొరుకుద్దా, దేవుడి దగ్గరికి వెళ్తేనే నీ కుటుంబం కట్టబడద్దా, నీ బిడ్డలు కట్టబడతారా, నీకంటూ ఒక మంచి స్థానం గుర్తింపు వచ్చుద్దా అని సాతానుడు ఒక పక్కన కూర్చొని గొసగొసలాడుతూ ఉంటాడు. ఏమ్మా అంతేనా? ఈ పక్కన ఎవరు కూర్చున్నారు? దేవదూత కూర్చుంది, పిలిస్తే వద్దామని చూస్తుంది. ఈ పక్కన కూర్చున్న సాతాను మనసు ఏమనిపిస్తుందంటే ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తేనే మేలు దొరుకుద్దా, ఈరోజు వాక్యం వింటేనే మేలు దొరుకుద్దా, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మనకు మేలు చేస్తాడని ఆలోచన, తలంపులు ఒక పక్కన మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవునా? దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఒక ఏదెను వనము మనకి ఏర్పరిచి ఆ ఏదెను వనములో సమస్తమును మనకి సమకూర్చిన దేవాది దేవుడి విషయంలో ఇక్కడ అవ్వ ఆదాము ఏం చేశారు? ఏం చేశారు? తన సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎవరు సొంత నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత తలంపులు, వాళ్ళ చిత్తంతో నడవటానికి వాళ్ళు ఒక ఆలోచన, తలంపులు కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారు అంటే దేవతలు వెళ్ళే ఉంటాం. ఏంటిది? ఈ లోకంలో మనం 10 డాబాలు కట్టుకోవచ్చు, 10 ఎకరాల పొలం కొనుక్కోవచ్చు, లేదా 10 ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, 10 మంది మనం పొగిడించుకోవచ్చు. అవునా? ఈ లోకంలో మనల్ని గొప్పలుగా పొగడాలి, ఇదే ఆశ అనుకోండి. ఇది పెద్ద ఆశ అంటారా? ఏమ్మా, ఆశ పడటంలో తప్పు లేదు, కానీ అత్యాశ పడటంలోనే తప్పు. అమ్మా, ఆశ పడటంలో తప్పు లేదు, అత్యాశ పడటమే తప్పు. ఇక్కడ అవ్వ చేసిన పని ఏంటి అంటే అత్యాశ పడింది. ఆశ పడటంలో తప్పు కాదు, కానీ అత్యాశ పడింది. అత్యాశ అంటే ఏంటంటే దేవుడు ఈ తోట మొత్తం నాకు ఇచ్చాడు, ఈ ఫలిభరితమైనంతా నాకు ఇచ్చాడు, సమస్తమును నన్ను అనుభవించమని దేవుడు ఇచ్చాడు, కాబట్టి ఈ యొక్క కాయ మాత్రమే నన్ను తినొద్దన్నాడు. ఏంటిది? ఈ యొక్క కాయ మాత్రమే తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? తింటే దేవతలు వెళ్ళైపోతామేమో, ఆయనకన్నా గొప్పవరం అయిపోతామేమో, ఆయనకన్నా తెలుగు గలవాళ్ళం అయిపోతామేమో అని ఈ యొక్క అవ్వ మనసులో ఆందోళన చెందింది. ఈ రోజున కూడా మనం చర్చికి వస్తున్నాము అంటే, దేవుడి వాక్యం వింటున్నాము అంటే, దేవుడి సన్నిధానంలో కూర్చొని మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనల్ని వెనక లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనల్ని వెనక లాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే గొప్ప అంటావా? ఇక్కడ మన దగ్గర గొప్ప లేదంటావా? దేవుడి వాక్యం ఆయనకే తెలుసు అంటావా? మనకు తెలియదు అంటావా? ప్రార్థన ఆయన చేస్తేనే కార్యం జరుగుద్ది, మనం చేస్తే కార్యం జరగదా అని మన నోటితో మనము ఎదరగెళ్ళే మనుషులను కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాం. మన ఎదురెళ్ళే మనుషులను కూడా మనం వెనక్కి
లాగేస్తూ ఉంటాం. భక్తిలో ముందుకెళ్ళటానికి సాతానుడికి ఇష్టం లేదు. అలాగే భక్తిలో ముందుకెళ్ళాలని మనం ఆశపడి ముందుకెళ్ళాలి అనుకుంటే మన వెనకాల కూర్చున్న వాళ్ళు మన వెనకాలే ఏం చేస్తారు? వెనకాల కూర్చొని ఏం చేస్తారంటే గుసగుసలు ఆడుతూ ఉంటారు. అవునా? ఇవాళ యవనస్తులైనా ఆడపిల్లలైనా మగబిడ్డలైనా ఈ రోజున మనము ఎలా ఉన్నాం, ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నాము అంటే ఇవాళ నేను ఒక చిన్న కథగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఎందుకని అంటే ఒక మనిషి అర్థం అవ్వాలంటే యేసుప్రభు ఒక ఉపమానం తీసుకున్నాడు. ఒక ఉపమానం లేనిదే ఒక భావం అర్థం కాదు. అవునా కాదా? ఒక చక్కటి భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ చక్కగా ప్రార్థనకు వెళ్తున్నారు. దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళిద్దరు బిడ్డ చక్కగా ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పెరుగుతున్నాడు. భార్యాభర్తలిద్దరి మధ్యన ప్రేమానురాగాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతూ మంచి సంతోషంగా ఎదుగుతుంది. ఈ లోపల ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి భర్త గారు చనిపోయేటప్పటికి ఈ యొక్క తల్లి ఈ బిడ్డను పెంచటానికి కష్టమైపోయింది. ఎవరు కష్టమైపోయింది? 9 నెలలు కని పెంచి పెద్ద చేసే ఈ యొక్క బిడ్డకి తల్లి ప్రేమానురాగాలు దొరకటల్లా. ఈ బిడ్డని కాలేజీకి స్కూల్కి పంపుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికాడ ఈవన ఆనందానికి సంతోషానికి ఇతని ప్రేమకి ఆటంకం అయిపోయి ఈ బిడ్డని రోజు తిడుతుంది, కొడుతుంది. కొట్టేటప్పటికి ఈ యొక్క బిడ్డ బాగా మైండ్లో ఇంతవరకు మా నాన్న ఉన్నప్పుడు ఎంతో ప్రేమ అనురాగాలతో నన్ను చూశాడు, ఎంతో ఆనందం సంతోషం నా ఇంట్లో ఉంది. ఈ రోజున నా ఇంట్లో ఈ ఆనందం సంతోషం లేదు, ఏంటి పరిస్థితి అని ఒక బిడ్డ బాగా ఆలోచించి ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు అంటే నా తల్లికి సంతోషం ఇవ్వాలి. ఏమండి? తల్లికి ఏమివ్వాలి? సంతోషం ఇవ్వాలి. సరే, సంతోషం ఇద్దాం అనుకున్నాడు. అమ్మా, మదర్ డే ఉంటుంది కదా, రేపొద్దున మదర్ డే. ఆ రాత్రి బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, రేపు నీకు ఒక గొప్ప గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరూ చూడలేనిది, ఎన్నడూ మరవలేనిది ఒక మంచి గిఫ్ట్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి రేపు ఒక ఉదయం పూట నువ్వు లగ్గొట్టు అని చెప్పాడు బిడ్డ. సరేలే, నా కుమారుడు గిఫ్ట్ ఇస్తాడు అనుకుంది. వదిలేసింది, తన పని తను చేసుకుంది. పొద్దున్నే లేచి కుమారుడు తలుపు కొట్టింది. తలుపు తీయట్లా, తలుపు తోసింది. తలుపు తీసే ఉంది. పిల్లడు ఏం చేశాడు? చనిపోయాడు. ఎవరి వల్ల చనిపోయాడు? ఎవరి వల్ల చనిపోయాడు? బిడ్డ ఎవరి వల్ల చనిపోయాడు? అర్థమైందా మీకు? ఎవరి వల్ల చనిపోయాడు? బయట వల్ల, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల. మరి ఎవరి వల్ల? చనిపోలేదు. ఎవరి వల్ల చనిపోలా? తన కన్న తల్లి తన బిడ్డ ప్రాణాన్ని తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే తన యొక్క ఆశలు, కోరికలు, ఆలోచన, తలంపులు ఎక్కడున్నాయి అంటే దేవుని దగ్గర లేవు. దేవుడి యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు తనలో నింపబడి లేవు. తన ప్రేమ దేవునితో నింపబడినది కాదు. తన ప్రేమ దేవుడితో నింపబడి ఇక్కడ లేదు. దేవుడితో నింపబడి ఉంటే, దేవుడి ఆలోచన, దేవుడి తలంపులు, దేవుడి ఉద్దేశాలతో తను నింపబడి ఉంటే తన బిడ్డని ఎలా కాచుకోవాలి, తన బిడ్డని నేను ఎలా పెంచుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానంలో నాకు బిడ్డని నేను ఎలా కాపాడుకోవాలనే ఒక ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఆ తల్లికి ఉండేవి. కానీ తన యొక్క ఆశలు, కోరికలు, ఆలోచన, తలంపులు తన భర్త చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? తన బిడ్డ అడ్డుబండగా మారిపోయాడు. కాబట్టి బిడ్డ ప్రాణం తీయటానికి సిద్ధమైపోయింది తల్లి. ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ దినాన? ఎంతమంది ఉన్నారు? నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఒక్కో తడవ నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటా.
అయ్యా ఏంటి నా కుటుంబం పరిస్థితి, నేనేంటి, నా బిడ్డలు ఏంటి, నా జీవితం ఏంటి, నేను నీకు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాను, ఎంతవరకు నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నా జీవితంలో నేను ఇతడి వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, నేను నా జీవితం కూడా నేను జీవితం సరిదిద్దుకోవాలి కానీ నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇతడి వాళ్ళకు వాక్యాన్ని బోధించేటప్పుడు నా జీవితాన్ని నేను కూడా సరిదిద్దుకోవాలి. అలాగే ఇక్కడ నేను అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నానంటే, ఒక భార్య ఒక భర్త ఇంటిలో బిడ్డలు ఉన్నప్పుడు ఆ ఒక బిడ్డల మధ్యన భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు ఆడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఆ బిడ్డలకి మనశ్శాంతి ఉంటుందా? ఒక చదువు మీద ఆలోచన ఉంటుందా? వాళ్ళ భవిష్యత్తు మీద ఒక ఆలోచన ఉంటుందా? వాళ్ళ తలంపులు వాళ్ళ జీవితాన్ని కట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగాలి అనే ఆశలు, కోరికలు, ఆలోచన, తలంపులు బిడ్డల్లో వస్తాయి అంటారా, రారంటారా? ఏమో వస్తాయి అంటారా? ఏమో వస్తాయా? వస్తాయా? ఎందుకు వస్తాయి? ఇక్కడ భర్త తాగొచ్చాడు, ఇక్కడ భార్య తన ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకోదు. వీళ్ళిద్దరి మధ్యన ఏమున్నది అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ వీళ్ళిద్దరు గొడవలు పడుతుంటే ఇక పుట్టిన బిడ్డలో అరే నా తల్లి మారట్లా, నా తండ్రి మారతలేదు, మా జీవితం ఏంటి అని ఆలోచించినప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన తలంపులు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే దేవుడి ప్రేమని, దేవుడి యొక్క ఆలోచన తలంపుల ఉద్దేశాలని, ఈ లోకంలో ఉన్న బంధువుల్ని, స్నేహితులను, అన్నదమ్ములను కూడా దేశించే పరిస్థితికి వెళ్ళిపోతారు. అవునా? మంచి చెప్పే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేశిస్తారు. మంచి చెప్పే వ్యక్తిని కూడా దేశిస్తారు. ఎందుకో, అయ్యా నువ్వు దేవుడిని నమ్ముకో, ఇదిగో దేవుడు నీ ప్రేమను అందిస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను నీ కుటుంబాన్ని దగ్గరికి లాగుతాడు, నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు, నీకు ఉన్నతమైన బలాన్ని ఇస్తాడు, నీకు మంచి పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇస్తాడని ఇక్కడ దైవ సేవకుడు చెప్తుంటే ఇంటికాడ ఉన్న పరిస్థితి ఎటా ఉంది? ఏమో ఇంటికి వెళ్ళేదాడికి ఎలా ఉంది? ఒక ముళ్ళ కంపలాగా ఉంది. ఒక ముళ్ళ కంపలాగా ఉంది. ఆ ముళ్ళ కంపలో బ్రతకడం అనేది ఇష్టపడతారమ్మా? ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటే ఒక తడ రెండు తడలు అంటే ఏదో తీర్చి ఓర్చుకుని పక్కన పడేస్తారు. ముళ్ళ కంప వచ్చి మీద పడితే ఏమో ఎలా ఉంటుంది? బాగుంటుందా? కష్టమైపోద్ది. అలాగే దేవుడు వాక్యం ఏముంటుందంటే ఇక్కడ దేవుడు ప్రేమని, దేవుడి ఆలోచన, దేవుడి తలంపుల్ని సంపాదించుకోవటానికి మనకి ఇష్టం లేదు. ఇక్కడ యెషయా గ్రంథంలో అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గము, నా పిల్లల్ని నేను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరు తిరగబడి ఉన్నారు? దేవుడు వాక్యం ఏం తక్కువైపోయింది నీకు? ఇదిగో ఈ స్థలంలో ఇది తక్కువయిందా, రా మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా మరి నాకు ఈ స్థలంలో ఎందుకు ఇది తక్కువయింది, దేనివల్ల నేను పొందుకోలేకపోతున్నాను, ఏంటి నాలో ఉన్న లోపం ఏంటి, నాలో ఉన్న జీవితం ఏంటి, నాలో ఉన్న ఆలోచన తలంపులు ఏంటి, నా జీవితాన్ని నేను ఎందుకు సరిదిద్దుకోలేను అని నువ్వు నేను మనందరం కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజున మనకు మార్గాన్ని తెరుస్తాడు. ఒక మార్గాన్ని తెరుస్తాడు, మనకు ఒక మంచి జీవితాన్ని మనకు అందిస్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు నేను, మన ఇష్టం వచ్చినట్టు మనం మన జీవితాలని గడుపుకుంటూ ప్రయాణం చేస్తే దేవుడు కూడా చూస్తూ ఉంటాడే తప్పనిడిచి నిన్ను నన్ను మనల్ని కాపాడటానికి దేవుడు ఏ విధంగా సహాయము పడడు ఇక్కడ. అవునా? ఇక్కడ అవ్వకి ఆదాంకి ఎంత ఉపమానం చేసి ఉంటాడు యెహోవా తండ్రి. ఏమ్మా చేయలేదంటావా? ఎంత వాక్యాన్ని, ఎంత ప్రేమని, ఎంత అనురాగాన్ని, ఎంత ఆలోచన తలంపులను పంచుంటాడా? కానీ ఇక్కడ అవ్వకి ఆదాంకి దేవుడి మాటకు లోపడ్డాడు. కానీ ఇక్కడ అవ్వ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా, దేవుడి మాటను నువ్వు వింటావా, దేవుడికే అడుగుజాడల్లో నువ్వు నడుస్తావని వెనక్కి లాక్కొచ్చేసింది. అందుమూలన ఏదైనా తోటలో నుంచి బయటికి వెలువైబడింది. మరి మనం ఏ స్థానంలో ఉన్నాం? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, లోకముని నేను ఎంతో ప్రేమించి ఉన్నాను, మీ యొక్క అందరి కోరిక నేను ఈ స్థలానికి నేను వచ్చి ఉన్నాను, నా ఆశలు, నా ఆలోచన, నా తలంపులు దినమెల్లా మీ వైపు నా చేతులు చాపి ఉన్నాను,
కాబట్టి మీరు నా కౌగిట్లోకి వస్తే, నా దగ్గరికి వస్తే నేను ఎత్తుకుని ముద్దాడతాను. ఏమంతేనా? మీరు నా కౌగిట్లోకి వస్తే నేను ఎత్తుకుని ముద్దాడతాను అని ఇక్కడ మా దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు మనతో. మరి దేవుడు వాక్యాన్ని విని లోబడుతున్నామా, లేదంటే మన సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచన, సొంత తలంపులతో మనము మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా అంటే ఇక్కడ దేవుడు వాక్యం సామెతల గ్రంథం 5 ఫస్ట్ నుంచి చూడండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకం కలిగిన నా బోధకు చెవియొగ్గము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవు నుండి తేనె కారును. తన నోటి మాటలు నూనె కంటెను నులిపైనవి. ఏమ్మా ఇక్కడ ఏమంటుంది తల్లి కుమారుడికి? నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, నా బోధకి చెవియొగ్గము. ఇక్కడేమో స్త్రీ జోలికి, స్త్రీ జోలికి వెళ్ళొద్దు అని అంటుంది. ఏమ్మా బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం ఈ రోజున? ఈ మాట పురుషులకే కాదు, స్త్రీలకు కూడా ఉంది. ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మగబిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? దేవుడి యొక్క భయభక్తుల్లో పెంచుతున్నామా, లేదంటే అక్కడ ప్రార్థన ఉందని అక్కడికి, ఇక్కడ ప్రార్థన ఉందని ఇక్కడికి, అక్కడ వాక్యం బాగా విరుగుగా వినపడుతుందని అక్కడికి, ఇక్కడ వాక్యం బాగా విరుగుగా వినపడుతుందని ఇక్కడికి బిడ్డల్ని తిప్పి 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 రేపొద్దున దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతామా? ఏమ్మా ఎక్కడికి వెళ్తాం చెప్పాలా? అన్ని తడలు వంకాయ కూర, ఇప్పుడు వంకాయ, ములక్కాయ, దోసకాయ, అన్ని రకాలు ఒక్క తడ వేసుకుని కలిపేసుకుంటే ఏది బాగుందంటే ఏం చెప్తారు? ఏమ్మా ఏం చెప్తారు చెప్పాలా? ఇప్పుడు అన్ని రకాలు వేసేసుకుని కలిపేసుకుని తిన్నాం అనుకో, ఏం బాగుందంటే ఏం చేస్తాం? ఏమి చెప్పగలమా? ఏమన్నా మన దగ్గర ఉందా? మనిషి హృదయం కూడా అంతే. మనిషి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కూడా ఇక్కడ అంతే. ఇక్కడ అట్లాగే కనపడుతుంది. ఆదాం మనసు కూడా అలాగే కనపడుతుంది. అవునా? అన్ని ఫలాలన్నీ తినేశాడు, ఈ ఒక్క ఫలమే పట్టుకుంది ఆయనకి. ఏం ఫలం పట్టుకుంది? మంచి ఫలమా, చెడు ఫలమా? దేవుడిచ్చిన ఉపవాదం మొత్తం మనం తిన్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడి సన్నిధానంలో మోకరించాం, ప్రార్థన చేసాం. దేవుడు మన కుటుంబానికి, మనకి మేలులు చేశాడు. మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోమని ఒక ఉన్నతమైన స్థానాన్ని మనకిచ్చాడు. కానీ దాన్ని కాపాడుకోనని పరిస్థితికి వస్తే తన కుటుంబాన్ని తనే ఏమంతేనా? దేవుడి మాటకు లోబడితే మేలు జరుగుద్దా? దేవుడి మాటకు లోబడకపోతే మేలు జరుగుద్దా? అమ్మా నీ హృదయమే ఒక దేవాలయం. నువ్వు ఎక్కడ మనస్ఫూర్తిగా కూర్చొని అక్కడ దేవుడిని ఆరాధిస్తే దేవుడికి అక్కడ స్థలంలో నీకు ఒక ప్రశ్న జవాబు ఇస్తాడు. అవునా కాదా? ఇస్తాడా? మరి ఇక్కడ అవ్వ ఎందుకని ఆ పని చేయలేదు? అవ్వ చేయకపోవడానికి కారణం ఏంటి? చెప్పుడు మాటల వల్ల. అంతేనా? దేవుడు నీ తెలివి, జ్ఞానం, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు అన్నిటినీ కూడా నీకు సమస్తమును నీకు సమకూర్చి, నువ్వు ప్రార్థన చేస్తే నేను పలుకుతాను అని నీ కుడి పక్కన నుంచున్నాడు. సాతానుడు ఏమన్నాడంటే, నువ్వు ఆయన మాట అనొద్దు, నా మాట విను, ఇదిగో నువ్వు దేవత వేలే ఉంటావు, దేవుడి వేలే ఉంటావు, నలుగురిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావని ఒక పక్కన సాతానుడు చెబుతున్నాడు. ఈ ఇద్దరిలో ఏది చెబుదాం? ఏమో దేనికి లోపడదాం? దేవుడి మాటకు లోపడదామా, లేకపోతే లోకం మాటకు లోపడదామా? ఇక్కడ దావీదు గారు అయితే మాత్రం దేవుని మాటకే లోపడ్డాడు.
దావీదు గారు ఎవరి మాటకు లోబడ్డాడు? ఎవరి మాటకు లోబడ్డాడు? దేవుని మాటకే లోబడ్డాడు. చిన్నతనం నుంచి ప్రార్థన చేశాడు, వాక్యం చదివాడు, దేవుడి సన్నిధిలో ఎదిగాడు, దేవుడు భయభక్తులు, దేవుడు ఆలోచన, దేవుడు తలంపులు కలిగి ఆయన ఎదిగాడు. కానీ దుష్టుడు అనే ఒక వ్యక్తి ఆయన ఒక తలుపు తట్టాడు. ఆ తలుపు తట్టినప్పుడు ఆయన తప్పిపోయాడు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ రిటర్న్ తిరగడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడు? ఎంత ప్రయాసపడ్డాడు? కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. చూడమ్మా. మామూలుగా చదువు, ఫస్ట్ నుంచి చదువు. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా ఎంతవరకు కరుణింపకు ఉందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలచి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విరుచుచు నా పరుపు తేలుచున్నది. దావీదు గారు చిన్నతనం నుంచి దేవుడి వాక్యాన్ని చదివి దేవుడి యొక్క ఆశలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలను సంపాదించుకొని దేవుడి యొక్క చిత్తంలో నడిచి దేవుడి యొక్క వాగ్దానాలను సంపాదించుకున్న వ్యక్తి, దుష్టుడనేవాడు వ్యక్తి ఎక్కడున్నాడు అంటే, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, నీకు రాజ్య పరిపాలన వచ్చింది, నీకు ఉన్నతమైన స్థానం వచ్చింది, నీకు మేడమిద్దులు ఉన్నాయి, పిలిస్తే బండ్రోతులు ఉన్నారు, పిలిస్తే నీకెంత కోటీశ్వరుడు, నీకు సమస్తము ఉన్నదయ్యా. ఏమన్నది? సమస్తము నీకు దేవుడిచ్చాడు, ఇదిగో సమస్తము నీకు ఉన్నది. నీకు లేనిది ఏంటి అంటే ఏమీనూ లేదు, కొదవో ఏమీనూ లేదు. తప్పు చేయాల్సిన అవసరం కూడా ఆయనకి ఉందా? లేదు. కానీ దుష్టుడు అనే ఒక వ్యక్తి తన యొక్క చెవులో ఏమూదాడు? చెడును ఊదాడు. ఆ చెడుని ఊదటం వలన తన హృదయం ఏమైనది? కలవరంతో నింపబడింది. ఆ యొక్క చిన్న పొరపాటు వలన తన యొక్క జీవితం ఏమైపోయిందంటే దేవుడికి విరోధముగా, దూరముగా వెళ్ళిపోయింది. తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాస పడ్డాడో మనం ఇక్కడ 6వ కీర్తనలో చూసాం. అవునా? కాబట్టి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమిస్తున్నాను. ఏ ఒక్క వ్యక్తిని నేను వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. నువ్వు ఎలాంటి ఆలోచన, తలంపులు కలిగి ఉన్నా, నువ్వు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావా, నీ భర్తను ద్వేషిస్తున్నావా పర్వాలేదు, నీ భార్యను ద్వేషిస్తున్నావా పర్వాలేదు, నువ్వు తాగుబోతువా పర్వాలేదు, నిన్ను నీ కుటుంబం శ్రమల్లో ఉన్నదా అయినా పర్వాలేదు, నీ కుటుంబం ఎలాంటి సమస్యల్లో, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, సమస్తం ఎక్కడ మునిగి ఉన్నా సరే కాపాడేది నేను. ఎవరు కాపాడతారమ్మా? దేవుడి వల్ల అవుద్దా? డబ్బు వల్ల అవుద్దా? ఆస్తి అంతస్తుల వల్ల అవుద్దా? ఎవరి వల్ల అవుద్ది? స్నేహితుల వల్ల అవుద్దా? అన్నదమ్ముల వల్ల అవుద్దా? అక్కచెల్లెల వల్ల అవుద్దా? ఎవరి వల్ల అవుద్ది? ఎవరి వల్ల అవుద్ది చెప్పండి? ఎవరి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల కాదు. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలిగేది. దేవుడు ఒక్కడే నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. సమస్త భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు మనకి ఎన్నో రీతిలుగా ఎన్నో విధాలుగా మన కుటుంబాలను కట్టుకొనడానికి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఎన్నో మర్మాలు తెలియపరుస్తుంటే దాన్ని విని 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 ఏమైపోయింది అంటే గుండె ఏమైపోయిందంటే రాయి అయిపోయింది. వాక్యం ఎక్కట్లా, వాక్యం అర్థం కావట్లా, వాక్యం మనం తీసుకునే ఆలోచన తలంపులు మన దగ్గర లేవు. ఎందుకని కఠినం అయిపోయింది. ఈ వాక్యం నాకు తెలియదా, నేను 20 సంవత్సరాల నుంచి అంటున్నా, లేదా 10 సంవత్సరాల నుంచి అంటున్నా. ఈ వాక్యం విని విని ఏమైపోయిందంటే మనిషి హృదయాల్లో కఠినమైపోవటం వలన తన బిడ్డలను తన జీవితాలని పాడు చేసుకునేది ఎవరండి? తల్లే కదా. ఒక బిడ్డని తల్లి పాడు చేసింది, చంపేసింది. అదే ఇంకొక తల్లి కూడా ఉన్నది. భర్త లేడు, తన యొక్క నెత్తి మీద ఒక తోటకూర కట్టలు అయ్యి ఎళ్ళమటి తిరిగి అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించుకుంది. ఏమా లేరంటారా? స్త్రీలు పురుషులు ఇద్దరిలోనూ ఉన్నారు. కుటుంబాన్ని కట్టగలిగేది ఒక స్త్రీ ఒక్కటే లేదా ఒక పురుషుడు ఒక్కడే కాదు, ఇద్దరికీ బాధ్యత ఉంది. ఇద్దరు ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది. భర్త లేనప్పుడు భార్య కష్టపడాలి, భార్య లేనప్పుడు భర్త కష్టపడి బిడ్డలని కుటుంబాన్ని లాక్కోవాలి. ఏమంతేనా? కాదు నాన్న, దేవుడి వాక్యానికి వెళ్తే ఏముంది, ఈరోజు ఆదివారం వెళ్ళి కూర్చున్నావు అనుకో, అదేంటి దేవుడి వాక్యం వినపడుద్ది, అదే నువ్వు పొలం పనికో లేదా వ్యవసాయం పనికో దేనికో దానికి వెళ్ళావు అనుకో, ఎంత వస్తాయి నాన్న? 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలతో నీ కుటుంబం కట్టుబడిపోద్దా? నీ జీవితం మారిపోద్దా? నీ జీవితంలో మంచి సమస్యలన్నీ పోతాయా? పోతాయా? పోవు. నేను చెప్తున్నానమ్మా, నేను 2000 సంవత్సరంలో నేను చేబ్రోలు మండలం రాగిపాటి సాంబశివరావు గారి కంపెనీ ఉంటే దాంట్లో పనికి వెళ్ళా. 24 గంటలు నేను డ్యూటీ చేశాను. ఎన్ని గంటలు? 24 గంటలు డ్యూటీ చేశాను. మరి నిద్ర ఎలా అంటే ఆ ఓటీ సమయంలో 2 గంటలు, 1 గంట టైం ఇస్తారు. ఫస్ట్ 1 గంట, లాస్ట్ 1 గంట ఇస్తారు. ఆ 2 గంటల్లో మనిషి నిద్రపోయి 24 గంటలు నేను డ్యూటీ చేశాను. 24 గంటలు డ్యూటీ చేసినా మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలే. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. హిందూ గుడికి మాత్రం సున్నాలు వేసాను, కొబ్బరికాయలు కొట్టాను, పానకాలు చేశాను, ప్రతి ఒక్క పండగ చేశాను. నేను చేయని పండగ అంటూ ఏమీ లేదు, అన్నీ చేశా. కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. కష్టపడ్డా 1000 రూపాయలు, ఒకరోజు 4000 కూడా సంపాదించాను నేను. ఒకరోజే 4000 కూడా సంపాదించాను నేను. అయినా కూడా మనశ్శాంతి నా దగ్గర లేదు. కానీ ఈరోజు నేను 10,000 తీసుకొస్తున్నా. ఈరోజు నేను తీసుకొస్తున్నాను 10,000 తీసుకొస్తున్నా. నాకు 3 ఆడపిల్లలు. నాకు మా అమ్మ బాబు ఇచ్చిన ఆస్తి కానీ, మా అత్త మామగారు ఇచ్చిన ఆస్తి కానీ, నాకు సొంత ఇల్లు కూడా లేదు. దేవుడిచ్చిన యొక్క ధైర్యం, దేవుడిచ్చిన యొక్క ఆలోచనలు, దేవుడిచ్చిన యొక్క తలంపులు, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితం. నేను 2008లో దేవుడి దగ్గరికి వచ్చాను. 2008లో దేవుడి దగ్గరికి రావడానికి కూడా చాలా భయపడి నేను వచ్చా. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు, కుటుంబము, 2500 ఇంటి అద్దె కట్టాలి, నా జీవితం ఎంత, నేను ఏ రీతిలో బ్రతకాలి అనే ఆలోచన తలంపులతో ఎన్నో ఆలోచన తలంపులతో నేను దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధానంలో 1 వారం రోజులు మాత్రమే నేను ప్రార్థన చేశాను. 1 వారం రోజులే నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసిన మరుక్షణము దేవుడు నాకు ఒక గొప్ప మేలు చేశాడు. నాకు గొప్ప మేలు చేశాడు. నా కుటుంబంలో గొప్ప మేలు చేయటం అంటే దేవుడే. నేను హిందూ కుటుంబంగా ఉన్నప్పుడు అన్న ఆలోచన, అనే తలంపులు, అనే జీవితం నా దగ్గర లేదు. లోక సంబంధంగా ఉంటే నా పిల్లల జీవితం ఎలా ఉండేదో, నేను ఎలా ఉండేవాడినో, నా బ్రతుకు ఎలా ఉండేదో కూడా నాకు తెలియదు. నేను ఈ పాటికి భూమి మీద ఉండేవాడినో చనిపోయేవాడిని కూడా తెలియదు. ఎందుకని అంటే లోకములో ఉన్న ఆశలు, ఆలోచన, కోరిక, తలంపులు నిన్ను ఏ స్థితిలో, ఎలాంటి స్థితిలో, ఎక్కడ నిలబెడతాయో అనేది కూడా నీకు ఎవరికి తెలుసా? తెలియదు, ఎవరికీ తెలియదు. ఇవాళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ భయం లేదు.
భయం లేదండి. మా నాన్న ఏంలే వాళ్ళు తలదించుకుని వెళ్ళే పరిస్థితిలోకి వచ్చారు, కానీ బిడ్డలు భయపడే స్థితిలోకి తల్లిదండ్రులు లేరు. అంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉన్నది, వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి, వాళ్ళ నడవడి ప్రవర్తన జీవితం ఎలా ఉంది. బిడ్డలకి బిడ్డలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు, కానీ తల్లిదండ్రులకి బిడ్డలు భయపడే పరిస్థితి దాటిపోతుంది. ఎందుకని అంటే నువ్వు ఇంట్లో కూర్చుని నేర్పవలసినవన్నీ నేర్పుతున్నావు. నేర్పుతున్నావా? ఎవరు నేర్పుతున్నారు? బయట వాళ్ళు నేర్పుతున్నారా? బయట వాళ్ళు నేర్పడానికి నీ బిడ్డలు వింటారా? చిన్నపిల్లలా? కాదుగా. ఒక తల్లి మాట, ఒక తండ్రి మాట బిడ్డలకి దీవెనకరంగా మారాలి. అదే ఒక తల్లి మాట, ఒక తండ్రి మాట బిడ్డలకి ఎలా మారాలమ్మా? పాడైపోవడానికి కూడా మారాలి. అవునా కాదంటారా? కొంతమంది ఇళ్ళల్లో చూడండి, ఏమంటారు? ఒక్కగానో కొడుకయ్యా, ఆయనకి ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు రూపాయి? మంచి బండి కొనాలా, మంచి కాయ కొనాలా, అన్నీ చేయాలి. అవునా? చివరి లాస్ట్కి ఏమైపోవాలి? బండి వచ్చిద్దో పిల్లడు వస్తాడో కూడా తెలియదు. అవునా? కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నీవు నాకు లోబడినప్పుడు, నీవు నా పాదాలు పట్టుకున్నప్పుడు, నీవు నా సన్నిధిలోకి వచ్చి నిలబడినప్పుడు, నీవు నాకు మొర్ర పెట్టినప్పుడు నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడగలిగిన బాధ్యత నాది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం నా ఆధీనంలో ఉంది. అందుకే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి కూడా నా మాటకు విలువ ఉన్నది, కానీ ఒక మానవుడి యొక్క హృదయం మాత్రమే ఎవరికి విరోధంగా ఉన్నదంటమ్మా? దేవుడికి విరోధముగా ఉన్నది. దేవుడి యొక్క ఆశలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలకి మన హృదయం ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్కన కూర్చుని అయ్యా నువ్వు వెళ్ళే మార్గం తప్పు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఎందుకనంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి అంట ఒక చెట్టు ఎక్కి కొమ్మ నరుగుతున్నాడంట. నరికే కొమ్మ మీద కూర్చున్నాడు. చెట్టు ఉంది, దారంతో ఒక అతను వెళ్తున్నాడంట. అయ్యా నువ్వు కొమ్మ నరుగుతున్నావు, నువ్వు కూర్చున్న కొమ్మ నరుగుతున్నావు, కింద పడిపోతావు అయ్యా, జాగ్రత్త అన్నాడంట. అంటే వాళ్ళ ఆవిడలే, నువ్వు చెప్పేది నాకు తెలియదా, మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నరుగుతున్నాం ఈ కొమ్మలు అన్నాడంట. సర్లే అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయాడు. ఈ కొమ్మ నరికాడు, ఇరిగిపోయింది, కింద పడిపోయాడు కొమ్మతో పడం కింద. అంతేనా? మన తెలివితేటలు ఎట్లుంటాయి, మన ఆలోచన తలంపులు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి? అందుకేమన్నాడు, దృష్టిలో ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి? ఎక్కడ కూర్చోవాలి? దుష్టుల దగ్గర కూర్చోవాలి, పాపుల దగ్గర కూర్చోవాలి. లోకంలో కూర్చుంటే నీకు దేవుడు సహాయం చేయాలి, మనకు సహాయం చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలి. అయ్యా ఇదిగో 4 కార్లు కొనుక్కో, లేదా 4 బిల్డింగ్లు కొనుక్కో, లేదా 10 ఎకరాల పొలం కొనుక్కొని దేవుడు వచ్చేసి మనకి ఇచ్చేయాలి. దేవుడేమో మనకి మేలు చేసుకుంటూ వెళ్ళాలి, మనం మాత్రం దేవుడి మాటకి లోబడకూడదు. ఏమో అంతేనా? అంతే కదా. ఇక్కడ అవ్వ ఆదాం కూడా దేవుడు ఉపదేశము ఎంతో విన్నారు. దేవుడి అడుగుజాడల్లో, దేవుడు ఆలోచన, దేవుడి తలంపుల్లో ఎంతకో నిమగ్నం అయిపోయిన వీళ్ళని దుష్టుడనేవాడు ఒక చిన్న రాయేసాడు. ఎక్కడేసాడు? అవ్వలో వేసాడు. ఎందుకు వేసాడు? ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎవరి రాజ్యాన్ని? దుష్టుడి రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకే దేవుడి వాక్యాన్ని ఎన్నెవరు, దేవుడి వాక్యాన్ని ఎన్నెవరు, దేవుడు అడుగుజాలలో నడవనెవరు, దేవుడి మాటకు లోబడినెవరు, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయనివ్వడు, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేరు. బుధవారం శనివారం వెళ్ళాలా, ఆదివారం వెళ్తే చాలదా? రోజు వెళ్ళాలా ప్రార్థనకి? రోజు ప్రార్థన చేస్తే మనకి ఏమైనా ఇది వచ్చిద్దా? ఏమంతేనా? తల్లిదండ్రులైన వాళ్ళే బిడ్డలను ఆపేస్తారు. ఎందుకంటే ఈరోజు వర్షం పడిందిలే, వెళ్ళొద్దులే, రేపు వెళ్దాం, లేదా ఈరోజు పొద్దుగుపోయిందిలే, వద్దులే, రేపు వెళ్దాం. మన జీవితంలో మనము చేయవలసిన పనిని సవ్యంగా చేయకపోతే మనకు సరైన ప్రతిఫలం కూడా మనకు దక్కదండి. ఏమన్నా దక్కుద్దా? తమ్ముడు నా రోజు విత్తనాలు వేసావు, పొలంలో వదిలేసావు, కోత టైంలోకి వెళ్ళి నాకు పంట కావాలంటే ఇస్తారా?
దేవుడు కూడా అంతే. నీ బిడ్డలని ఇష్టం వచ్చినట్టు వదిలేసి, నీ భార్యని నువ్వు ఇష్టం వచ్చినట్టు, నీ భర్తని నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసి వాడు తిరిగి లోకంలో పాడైపోయి వాళ్ళ జీవితాలను వాడు పాడు చేసుకుని, ప్రభా ఏంటి నా కుటుంబం పరిస్థితి అంటే కాపాడతాడా? అయ్యా కాపాడతాడా? అదేమంటే దేవుడేం మేలు చేశాడు. అందుకే ఏమన్నాడు, దేవుడు ఎన్నో విషయాల్లో మనకు మేలు చేస్తున్నాడు. అందుకే లోకముని దేవుడు ఎంతో ప్రేమించి ఉన్నాడు, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. ఎవరి కోసం పంపించి ఉన్నాడంటే మన కోసమే పంపించి ఉన్నాడు. మన యొక్క ఆశలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఎదుగుతాం. అంతేనా? లేని ఎడల ఎక్కడికి వెళ్తాం? దేవుడు ఏమీ చేయలేడు. దేవుడు వాక్యం కూడా ఏమీ చేయలేదు. చేస్తుందా? అందుకే ఏమన్నాడు, దృష్టులు ఆలోచన చొప్పున నడవద్దు అన్నప్పుడు మనల్ని మనం గమనించాలి. మన నడక, మన ప్రవర్తన, మన జీవితం ఎలా ఉన్నది, మనం మంచి మార్గంలోకి వెళ్తున్నావా, చెడ్డ మార్గంలోకి వెళ్తున్నావా అనేది ఒక ఆలోచన చేయాలి. నీకు అర్థం కాలేదా, కూర్చుని ప్రార్థన చేయి. కూర్చుని ప్రార్థన చేయి. ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పొజిషన్, ఏంటి నా జీవితం ఏంటి, నాకు ఏది కరెక్ట్ కాదు నువ్వు నాకు తెలియపరిస్తేనే నేను ఈ పని చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తెలియపరుస్తాడు. తెలియపరచాడంటారా? నాకు తెలియపరిచాడండి. ఈ రోజున నాకు 3 ఆడపిల్లలు. నా జీవితంలో నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క బిడ్డల ప్రార్థన బట్టి నేను ఈ దినాన్ని ఈ స్థలంలో నిలబడగలిగానంటే కేవలం ఆయన కృప తప్ప నాకు మరొక సహాయము లేదండి. నా యొక్క అక్కగారు స్వయంగా మాట్లాడారు. మా పెదనాన్నగారు అమ్మాయి మా అక్కగారు అడిగింది, నేను ఒక్క ఆడబిడ్డను పెంచడానికి ఎంత కష్టపడుతున్నాను, నువ్వు 3 ఆడబిడ్డలను ఎలా పెంచుతున్నావు అని అడిగింది. దేవుడిచ్చిన శక్తి అండి. సొంత బంధువులైన వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు, 3 ఆడపిల్లలు జాగ్రత్తగా బ్రతుకోని. ఎవరికి భయపడాలండి? మనుషులకు భయపడాలా అమ్మా? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంత మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంత మేలు. ఈ లోకంలో ఎవరు ఏ రకంగా సహాయపడినా అది ఉపయోగం లేదు. కానీ నువ్వు మొర్రపెట్టినప్పుడు, నిజంగా మొర్రపెట్టినప్పుడు ఆ పరలోకం నుంచి వచ్చే ఆశలు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలతో నువ్వు నింపబడితే ఖచ్చితంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలని కట్టుకోగలుగుతాము, మన కుటుంబాలను కాసుకోగలుగుతాము. ఏది మంచో ఏది చెడో గ్రహించగలుగుతాము. లేని ఎడల ఏమవుద్ది? దేవుడికి విరోధముగా మారిపోతాం. దేవుడికి విరోధంగా మారిపోతాం. అందుకే దేవుడే అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారిని చేస్తే వాడు ఏం చేస్తున్నారు? నా మీద తిరగబడుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? మనుషులు ఎంటలేదండి. ఆయన చెప్పుతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ఎంటలా, ఎవరు ఆహ్వానించట్లా, ఎవరో తన గృహానికి చేర్చుకోవడానికి ఇష్టపడతల్లా. ఎందుకనంటే అడ్డుబండ అయిపోయాడు. యేసు ప్రభు వారు ఏమైపోయారంటే అడ్డుబండ అయిపోయారు. తాగటానికి, తిరగటానికి, తినటానికి, సర్దాలు చేయడానికి, పిల్లసాలు చేయడానికి, మన కోరికలు, మన సర్దాలు అన్నింటినీ తీర్చుకోవడానికి ఏమైపోయాడు? అడ్డుబండగా అయిపోయాడు. కాబట్టి దేవుణ్ణి మన ఇంట్లోకి తీసుకొచ్చామనుకో ఇవన్నీ జరగవు. ఏమైనా జరుగుతాయా? ఇవన్నీ జరగనప్పుడు యేసు ప్రభు వారు మనకెందుకు అవసరమా? ఆపత్కాలంలో వెళ్ళి అయ్యా నువ్వు కాపాడు, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు. అయిపోయిన తర్వాత నువ్వెవరమో నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. నీ జీవితానికి నా జీవితానికి సంబంధం ఏమవుందా? కాబట్టి మనము దేవుడికి ఎంతవరకు మన మనస్సాక్షిని ఇస్తున్నాము, మనం ఎంతవరకు ఇస్తున్నాము అనేది మనం బాగా ఆలోచించుకుని దేవుడికి లోబడాలనేదే నా ఆశ. ఆయన ప్రేమలో మనము ముద్దాడాలనేదే ఆశ. ఇక్కడ అవ్వ ఆదాము దేవుని కౌగిట్లో ముద్దాడి దేవుడి సన్నిధిలో వాళ్ళు ఎంతో ప్రేమానురాగాలతో పెరిగిన బిడ్డలో ఒక్క మాట వలన ఏమైంది? ఏదైనా తోటలోంచి వెలివేయబడ్డారు. అవునా? ఇక్కడ దావీదు గారు కూడా చిన్నతనం నుంచి దేవుడు అడుగుజాడల్లో ఆలోచన, తలంపులు, ఉద్దేశాలతో పెరిగిన ఈ ఒక వ్యక్తి ఒక చిన్న దృష్టిడిచ్చిన ఒక చిన్న ఆలోచన వల్ల ఆయన జీవితం ఏమైంది?
మళ్ళీ తిరిగి ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడే మనసు వచ్చింది కాబట్టి మళ్ళీ దావీదు దేవుని సంపాదించుకున్నాడు. అలాగే మనలో చిన్న చిన్న లోటుపాట్లు, పొరపాట్లు, అవిధేతలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మన జీవితాలను సరిదిద్దుకుని దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను నన్ను మన అన్నడను త్రోసివేస్తాడా? త్రోసివేసే దేవుడు కాడు. కాబట్టి ఏమన్నాడంటే, దృష్టిలో మరణం అందు చేత నాకే మాత్రమేనా సంతోషమా, వారి ప్రవర్తన దిద్దుకుని వారు బ్రతుకుటే నాకు సంతోషము. నిన్ను నన్ను మనందరినీ అనేక రీతిలుగా, అనేక విధాలుగా, అనేక ఆలోచన తలంపులతో వెనక్కి లాగాలనే ఆలోచన తలంపులు కలిగి చాలామంది ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఎందుకనంటే నువ్వు బాగుపడితే మరి మరి నీ పక్కన ఫ్రెండ్స్ చేస్తున్నాడు, అతను అట్టున్నాడు, నువ్వు ఇలా ఉన్నావేంటి అని అడుగుతారుగా. అడుగుతారా? అడగరా? అగో అక్క అలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావేంటి? ఆ తమ్ముడు అలా ఉన్నాడు, నువ్వు ఇలా ఉన్నావు. అలా బాగుపడితే అతను చూసి వెనకలాగే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? ఒకప్పుడు మాట ఏంటంటే, అతను తాగి చెడిపోతున్నాడు, ఆడు పక్క సావాసం చేయమాకంటారా అనేవాళ్ళు. అమ్మ 100లో, అవునా, 100లో 10 మంది తక్కువ మంది ఏమో పాడైపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు, 90 మంది మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ సావాసానికి వెళ్ళమాకంటారా, పాడైపోతారనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళే మంచోళ్ళు. ఈ మంచి పనులు చేస్తారే వాళ్ళకి పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు. ఇప్పుడు అట్టాగా ఉన్నారా లేదా? ఈ పిల్ల అసలు ఇండ్లు కదిలి బయటికి రాడు, దేనికి ఉపయోగపడ్డా అనే మాటలు కూడా ఎక్కువైపోయినాయి, అవునా? ఎందుకంటే దేవుడు ప్రేమ ఏమైపోయింది? ఉండగుండగా తక్కువైపోతుంది. దేవుడి ప్రేమ అయిపోతుంది, ఉండగుండగా తక్కువ అయిపోతుంది. దేవుని ప్రేమించే ఆలోచన తలంపులు కూడా, మంచిని ప్రేమించే ఆలోచన తలంపులు కూడా మనుషులు ఏమైపోతున్నాయి? తక్కువ అయిపోతున్నాయి. దేశమే ఎక్కువైపోతుంది, ఒకళ్ళనొకళ్ళని, అవునా, దేశం ఉంచుకునే మనస్తత్వాలు ఎక్కువైపోతున్నాయి. కానీ దేవుడి ప్రేమను సంపాదించుకోవడం ఏమైపోతుంది? కష్టమైపోతుంది మనుషులకి. కాబట్టి దేవుడి వాక్యం ఎంత విరువుగా, ఎంత చక్కగా, ఎంత దీనంగా, ఎంత అర్థమైనట్లుగా వాళ్ళ బిడ్డలను బలపరిచి ఎంతో వాక్యాన్ని బోధిస్తున్న కొన్ని మాటలకైనా మన హృదయాన్ని తెరవ చేయట్లేదు అంటే మన హృదయాలు ఎంత కఠినమైపోయినాయో ఆలోచించుకుని ఇదేనా దేవుడు మనకిచ్చిన మాటలను బట్టి మన కుటుంబాలని, మనల్ని, మన జీవితాలను కాపాడాలని ఒక ఆలోచన తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దాదాపు 12:30 అయింది. అందరూ కూడా వ్యక్తిగతంగా సాయంత్రం మీటింగ్కి మరి